హలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు మీ ఎగ్జామ్స్కి అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇప్పటి వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, థియరీస్ అని, డయాగ్రామ్స్ అని, సొల్యూషన్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుని వస్తూ ఉన్నారు. అండ్ స్టిల్ రేపు ఒక్కరోజు, ఈ ఒక్కరోజు టైం ఉంది. 25th నుండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 26th నుండి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో ఇప్పటి వరకు మీరు ఆన్సర్ని ఎంత నేర్చుకున్నారు అన్నది ముఖ్యమో, ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్లో ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నారు అన్నది కూడా ముఖ్యమే. అది కూడా ఎగ్జామినర్ చూస్తారు. సో అలాంటి టిప్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీ యొక్క ఎగ్జామ్ పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్లో ఎలా రాస్తే మీరు స్కోర్ చేయగలుగుతారో కూడా మీకు తెలుస్తుంది. లెట్స్ గో టు ద టాపిక్. మీరు ఎగ్జామ్లో ఫస్ట్ పాటించాల్సింది నీట్ హ్యాండ్ రైటింగ్. మీ హ్యాండ్ రైటింగ్ క్లియర్గా ఉండాలి. ఫాస్ట్గా రాయడం కోసం ఆన్సర్ పేపర్ని మెస్సీగా చేసి, స్ట్రైక్ ఆఫ్ చేసి, మిస్టేక్స్ చేసి, ఆన్సర్ పైన ఉన్న నీట్నెస్ అంతా తీసేయకుండా నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయండి. ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా ఎగ్జామ్ రాయండి. అంటే మీరు ఏ ఆన్సర్ అయితే ప్రాపర్గా మీరు చెప్పాలనుకుంటున్నారో అది ఎగ్జామినర్కి అర్థం అవ్వాలన్నమాట. మీరు మీ పేపర్ని కరెక్ట్ చేసే పర్సన్ మీ యొక్క హ్యాండ్ రైటింగ్తోనే ఇన్స్పైర్ అయిపోవాలి. అలా మీ నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్, వర్డ్స్ మధ్య ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి. అండ్ స్ట్రైక్ ఆఫ్స్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. ఓకేనా? రిమెంబర్, మెయిన్ థింగ్, ఎగ్జామినర్కి క్లారిటీ ఉంటే మార్క్స్ ఈజీగా వేస్తారు. సో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. సెకండ్ టిప్ వచ్చేసి క్వశ్చన్ నెంబరింగ్ కరెక్ట్గా రాయండి. ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ రాయబోతున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ మార్జిన్లో నీట్గా రాయండి, కరెక్ట్గా రాయండి. రాంగ్ నెంబరింగ్ వేయడం వల్ల, ఒక క్వశ్చన్ నెంబర్కి ఒక ఆన్సర్ రాయడం వల్ల, లేదా వేరే క్వశ్చన్కి వేరే నెంబర్ ఆన్సర్ రాయడం వల్ల మీరు మార్క్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సబ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, మీకు ఒక పారా ఇచ్చిన క్వశ్చన్స్ ఏబిసి అలా మీకు మార్క్స్ ఇస్తారు కదా, అందులో కూడా మీరు కరెక్ట్గా మెన్షన్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ కీవర్డ్స్ని అండర్లైన్ చేయండి. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని పెన్సిల్తో నీట్గా అండర్లైన్ చేయండి. డెఫినేషన్స్లో కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా హైలైట్ చేయండి. డయాగ్రామ్స్ యొక్క హెడ్డింగ్స్ని కూడా క్లియర్గా రాయండి. ఎగ్జామినర్ ఫస్ట్ కీవర్డ్స్ చూస్తారనమాట. సో కీవర్డ్స్ కరెక్ట్గా రాయండి. కీవర్డ్స్ అనేవి మంచిగా అండర్లైన్ చేస్తూ ఉంటే అవి హైలైట్ అవుతాయి. కాబట్టి ఫోకస్ అంతా దానిపైకి వెళ్ళి మీ యొక్క ఆన్సర్ మీనింగ్ డైరెక్ట్గా ఎగ్జామినర్కి అర్థమవుతుంది. సో ఇలా కూడా మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 10 మార్క్స్ క్వశ్చన్కి మీకు ఆల్రెడీ తెలుసు, అది ఎస్ఐ క్వశ్చన్ కాబట్టి చాలా పెద్దగా రాయాలి. అంటే 40 లైన్స్ వరకు ఆన్సర్ రాయాలి. 5 మార్క్స్ క్వశ్చన్కి మీరు ఆల్మోస్ట్ 20 లైన్స్ వరకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అంటే ఇంట్రడక్షన్ ఒక 2-3 లైన్స్, ఎక్స్ప్లెనేషన్ పాయింట్ వైజ్గా రాయడం, షార్ట్ కంక్లూజన్ అనమాట, అది కూడా ఒక 1-2 లైన్స్ ఆర్ 2-3 లైన్స్లో కంక్లూజన్ షార్ట్గా ఫినిష్ చేయడం. ఇలా చేయడం వల్ల 5 మార్క్స్ క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ మంచిగా క్వశ్చన్కి స్కోర్ చేయడం బాగుంటుంది. అండ్ మీకు 2 మార్క్స్కి ఎలా రాయాలో తెలుసు, అదొక 4-5 లైన్స్ ఆన్సర్ రాస్తే 2 మార్క్స్కి ఈజీగా వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా 5 మార్క్స్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా రాయాలి అనేసి. అదేవిధంగా పాయింట్ వైజ్లో రాయడం. పారాగ్రాఫ్ కంటే పాయింట్స్ బెటర్. ఏది రాసినా, ఎగ్జాంపుల్స్ రాసినా, డెఫినేషన్స్ రాసినా, ఫీచర్స్ రాసినా, అడ్వాంటేజెస్ రాసినా, కంక్లూజన్ రాసినా సరే, ఏది రాసినా పాయింట్ వైజ్ 1, 2, 3 ఆర్ ఇలా రోమన్ నెంబర్స్ లాగా రాయడం, ఇలా రాసినా మీకు మంచిది, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ స్టూడెంట్స్కి ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయో, గ్రాఫ్స్ ఉంటాయో అవి బాగా ప్రిపేర్ అవ్వండి. పెన్సిల్ యూస్ చేసి క్లీన్గా, నీట్గా డ్రా చేయండి. లేబుల్స్ క్లియర్గా రాయండి. స్కేల్ యూస్ చేసి స్ట్రెయిట్ లైన్స్తో డ్రా చేయండి. అండ్ ఎక్స్ట్రా షీట్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. అంటే ఇప్పుడు ఒక డయాగ్రామ్కి ఇంకొక డయాగ్రామ్కి లింక్ ఉండి మీరు ఇంకొక షీట్ బ్యాక్ సైడ్ షీట్ యూస్ చేస్తే, సో అక్కడ కూడా మీరు క్లియర్గా మీ యొక్క క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చనా, సెకండ్ క్వశ్చనా అనేది మళ్ళీ అక్కడ రాయండి. టైం మేనేజ్మెంట్, ఫాస్ట్గా ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీకు వచ్చిన క్వశ్చన్సే ఫస్ట్ రాయండి. లాస్ట్ 10 మినిట్స్లో రివిజన్కి లీవ్ చేసేయండి. అంటే చూసుకోండి ఏ క్వశ్చన్ దగ్గర ఏ నెంబర్ వేసాను, క్వశ్చన్ నెంబర్ వేసానా లేదా, ఏ పాయింట్ని హైలైట్ చేసానా లేదా, కరెక్ట్గా రాసానా లేదా, మార్జిన్స్ ఉన్నాయా లేదా అనడానికి మీరు టైం తీసుకొని రివిజన్గా ఒకసారి పేపర్ చెక్ చేసుకోండి. సో ఒకే క్వశ్చన్ మీద, మీకు రాని క్వశ్చన్ మీద గుర్తు రావట్లేదని ఎక్కువ టైం స్పెండ్ చేసి మిగతా టైంని లూజ్ చేసుకోకుండా వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ అటెంప్ట్ చేసి నీట్గా రాయండి. ఓకేనా? సో ఇలాంటి టైం మేనేజ్మెంట్,
ఇంకా నీట్ డయాగ్రామ్స్, గ్రాఫ్స్ కానీ, పాయింట్ ఫామ్లో రాయడం కానీ, 5 మార్క్ క్వశ్చన్ స్ట్రక్చర్, 10 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ ఎలా రాయాలి అన్న దానిపైన కానీ, కీవర్డ్స్ అండర్లైన్ చేయడం పైన, క్వశ్చన్ నెంబరింగ్ కరెక్ట్గా రాయడం పైన, నీట్ హ్యాండ్ రైటింగ్ రాయడం పైన కూడా మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. సో మీరు ఆల్మోస్ట్ టాపర్ అయినా ఇవే ఫాలో అవ్వాలి. ఒకవేళ పాస్ మార్క్స్ కోసం ప్రిపేర్ అయినా ఎగ్జామ్లో ఇలా రాస్తేనే మీకు ఎగ్జామినర్ స్కోర్ మార్క్స్ ఇస్తారనమాట. అలాగే స్టూడెంట్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని టిప్స్ కోసం కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం కానీ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేసి మీ యొక్క డౌట్స్ని కమెంట్ రూపంలో నాకు తెలియపరిచినట్లయితే తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్స్.